Express, an international courier service. సినీ ఇండస్ట్రీలో వ్యాంప్ రోల్స్ కే పరిమితమైన భువనేశ్వరి తెలుగు కంటే ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. హీరోయిన్ కావాలనుకుని ఇండస్ట్రీకి అడుగుపెట్టి వ్యాంప్ క్యారెక్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది భువనేశ్వరి. ఆమె కెరియర్లో అనేక వివాదాలున్నాయి. బ్రోతల్ కేసులో అరెస్ట్ అయిన రికార్డ్ కూడా ఉంది. అప్పట్లో ఇండస్ట్రీపై, ముఖ్యంగా కాలీవుడ్ హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కాలీవుడ్ ఆగ్రహాన్ని చవిచూసింది. మళ్ళీ ఏదోలా అవకాశాలు దక్కించుకుని తమిళ సినిమాల్లో నటిస్తుంది. అయితే సినీ రంగంలో ఎంతకాలం ఉన్నా తన పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలుసుకున్న భువనేశ్వరి తన గురించి తెలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. భువనేశ్వరి ఆలోచనలకు తగ్గట్టుగానే ఓ బిజినెస్ మ్యాన్ ముందుకు వచ్చాడని, అతనిని పెళ్లి చేసుకున్న భువనేశ్వరి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే భువనేశ్వరి ఈ మధ్య మళ్ళీ అవకాశాల కోసం అన్వేషణ ప్రారంభించిందని ప్రచారం మొదలైంది. ఇందుకీ ఏం జరిగిందంటే, తనని పెళ్లి చేసుకున్న భర్త మోసం చేశాడని, అతని అవసరాల కోసం ఇతరుల వద్దకు పంపించాడని ఆమె బాగా తెలిసిన సినీ నిర్మాతల దగ్గర చెప్పిందట. తన అవసరం తీరిపోవడంతో ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు అంటూ బాధపడిందట. అయితే భువనేశ్వరిని నిజంగానే ఇంటి నుంచి గంటేశాడా, లేక సినిమాల్లో మళ్ళీ నటించాలనే కోరిక కారణంగా భర్తకు హ్యాండ్ ఇచ్చి వచ్చేసిందా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఏదేమైనా భువనేశ్వరి కథ మళ్ళీ మొదటికొచ్చిందని కాలీవుడ్ సమాచారం.